ఈ సునామీ ఒకసారి వచ్చిన తర్వాత చాలామంది భూమి అన్నది ఎంత శక్తివంతమై ఉంటుందో అనే విషయాన్ని గుర్తుంచుకున్నారు. జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, భారతదేశం వంటి అనేక దేశాలను ఇది ప్రభావితం చేసింది. ఈ సునామీ 2004 డిసెంబర్ 26న ఉదయం జరిగింది. దీనిని 2004 ఇండియన్ ఓషన్ సునామీ లేదా బాక్సింగ్ డే సునామీ అని కూడా పిలుస్తారు. ఇది ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం దగ్గర భూమి కంపించడంతో ప్రారంభమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ సునామీకి కారణమైన భూకంపం తీవ్రత 9.1 నుండి 9.3 రిక్టర్ స్కేల్ మధ్య ఉంది. ఇది 20వ శతాబ్దంలోని రెండవ అతిపెద్ద భూకంపం. సుమత్రా తీరానికి 30 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. దీనివల్ల సముద్రపు అడుగు మారిపోయింది. ఇది సునామీని ప్రారంభించింది. భూకంపం వల్ల సముద్రపు అడుగు ఒక్కసారిగా పైకి లేచిపోయింది. ఇది కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఒక్కసారిగా పైకి తన్నేసింది. ఇలా ఏర్పడిన అలలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో అన్ని దిక్కులకు పాకిపోయాయి. అలలు 30 అడుగుల నుండి 100 అడుగుల వరకు ఎత్తులో ఉండేవి. ఈ సునామీ 14 దేశాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఇండోనేషియాకి అతిపెద్ద నష్టం జరిగింది. ఆ తర్వాత శ్రీలంక, ఇంకా భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, ఆ తర్వాత థాయిలాండ్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మలేషియా ఈ ప్రాంతాలను కూడా సునామీ ప్రభావితం చేసింది. ఈ సునామీ కారణంగా 2.3 లక్షల మందికి పైగా చనిపోయారు. ఇండోనేషియాలోనే సుమారు 1.7 లక్షల మంది మృతి చెందారు. భారతదేశంలో 10,000 మందికి పైగా మరణించారు. కొన్ని వేల గ్రామాలు పూర్తిగా నాశనమయ్యాయి. లక్షల మంది ఆశ్రయం కోల్పోయారు. కొన్ని $1 మిలియన్ ఆస్తి నష్టం జరిగింది. తీర ప్రాంతాల్లో చేపల వేట మరియు ఇతర జీవనోపాధులు పూర్తిగా క్షీణించాయి. జీవన విధానం పూర్తిగా మారిపోయింది. పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అనాథలయ్యారు. కొన్ని ప్రాంతాలు పూర్తిగా పాడు భూమిగా మారిపోయాయి. కొన్ని సంవత్సరాల పాటు ప్రజల్ని మానసికంగా బాధించిన ఈ సునామీ ఒక ఘోరమైన సంఘటనగా మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాత భారత ప్రభుత్వం మరియు జపాన్, యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలు సునామీ వార్నింగ్ సిస్టమ్లను అభివృద్ధి చేశాయి. తీర ప్రాంతాల్లో ఎవాక్యుయేషన్ డ్రిల్స్, ఎర్లీ వార్నింగ్ సెంటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏర్పాటయ్యాయి. అయితే ఈ సునామీ మనకు నేర్పిన పాఠాలు ఏంటంటే, ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో గుర్తించాలి. ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు తప్పనిసరిగా పాటించాలి. ప్రజల మధ్య సహాయం, ప్రేమను పెంపొందించాలి. సునామీ వచ్చింది అన్నదానికి ముందే తీర ప్రాంతాల సముద్రం వెనక్కి లాగిపోవడం కనిపించింది. కొందరు పిల్లలు సముద్రం వెనక్కిపోతే ప్రమాదమని పాఠశాలలో నేర్చుకున్న సమాచారం వాడి ప్రాణాలు రక్షించుకున్నారు. జంతువులు ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి ముందే పక్కకి వెళ్ళిపోయాయి. ఇది శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. ఇంతటి సునామీ మానవ చరిత్రలో మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది. ఇది మానవుడు ప్రకృతిని గౌరవించాలి అనే విషయం మళ్ళీ గుర్తు చేసింది. మీరు ఏ తీర ప్రాంతంలో ఉన్న కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా వహించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.